ఈరోజు ఈ సభ ద్వారా నా నియోజక ప్రజల సాక్షిగా నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి, వైవి సుబ్బారెడ్డమ్మ గారికి, అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలున్నారు. నారాయణ స్వామన్న గారికి, భాస్కర్ రెడ్డి అన్న గారికి, కరుణాకర్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ తిప్పారెడ్డి అన్న గారికి, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, ఏ నాయకుడు మిథున్ రెడ్డి గారికి, రోజమ్మ గారికి, గాయత్రీదేవి గారికి, చాలా మంది వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మనవారి గారికి, ఆదిమూలం గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్ల ఇబ్బందుల్లో ఈ రోజు మీరంతా వెన్నంటి ఉండి మమ్మల్ని ఈ 30 సంవత్సరాలుగా నడిపించిన నా తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. మీకు అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా ఉంది. మా తండ్రి గారు ఉమాశంకర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టత కృషి చేసిన వ్యక్తి. మామ మీద పోటీకి సైఎం చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కుటుంబం మాది సోదరులారా. ఈరోజు 1983లో జిల్లాలో 15 సీట్లలో 14 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేకపోయింది. పార్టీ కోసం పనిచేస్తున్న మా తండ్రి గారు ఉమాశంకర్ రెడ్డి గారి ప్రాణ త్యాగం తర్వాతనే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరగలిగింది సోదరులారా. ఆ రోజు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అన్నగారు నందమూరి తారక రామారావు గారు మా కుటుంబానికి వెన్నండి ఉండి నడిపించి ధైర్యం చెప్పి మమ్మల్ని ముందుకు నడపడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని చెప్పిన మాటలను నమ్మి ఆయన వెనకాల వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటి? ఈరోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న పని ఏమిటి? 2 రూపాయలు కేజీ బియ్యం, 50 రూపాయలు హార్స్ పవర్, తక్కువ ధరకే జంట వస్త్రాలు ఇచ్చిన ఎన్టీ రామారావు గారిని దేవుడు అంటుంటే, స్వతంత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు 108 ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, రైతులకు బకాయిల మాఫీ, అదేవిధంగా ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఎప్పుడూ అభద్రతాభావంలో ఉండే మైనార్టీ సోదరుల వాళ్ళ జీవితాల్లో పేదరికం పోవాలంటే, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలంటే 4% రిజర్వేషన్ ద్వారానే, విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారానే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు కనీసం కళలో కూడా ఊహించని విధంగా, కలగడానికి కూడా సాధించని విధంగా ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులు ₹1 డబ్బు కట్టకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నారంటే ఈ మహా అద్భుతాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మీద ఆవిష్కరించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మనం దేవుడి కంటే ఎక్కువగా చూసుకోవాల్సిన మనం ఈ రోజు అతని కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి మనం ప్రయత్నం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది సోదరులారా. ఈరోజు జనహృదయ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈరోజు వెళుతూ ఆయన అకాల మరణం పొందితే ఆయన పథకాలను ముందుకు తీసుకెళ్లలేక నిర్వీర్యమైపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి పనిచేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లో మహానేత చనిపోయిన తర్వాత బతికారనే విషయాన్ని మర్చిపోయి కేవలం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే కార్యక్రమం చేశారు సోదరులారా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి అయితే పంపగలిగారు కానీ బ్యాలెట్ బాక్సులను జైల్లోకి పంపలేకపోయినా బ్యాలెట్ బాక్సులు మన ఊరికి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకునే పరిస్థితిలో లేరు సోదరులారా. ఈరోజు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటానికి స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం పార్టీ కేవలం ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పోగొట్టడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీని
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందర తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తుంటే భవిష్యత్తు తరాలకు అందించాల్సిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మి నోట్ల రూపంలో మార్చుకుంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ గత చరిత్రగా మారిపోయే పరిస్థితి. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని కేవలం పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి సోదరులారా. ఈరోజు రాజన్న రాజ్యం తీసుకొస్తామని షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెబుతూ ఉంటే ఏ తెలుగుదేశం నాయకుడైనా, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా, ఏ తెలుగుదేశం అభిమానైనా చంద్రన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పలేని పరిస్థితుల్లో కల్పించి ఆ విధంగా 9 సంవత్సరాలు అతను పరిపాలించడం జరిగింది సోదరులారా. ఈరోజు తెలుగుదేశం పార్టీని 30 సంవత్సరాల పాటు ఆదరించిన తెలుగు ప్రజలను ఇష్టం వచ్చినట్టు చీల్చడానికి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని విధానాలను మార్చుకుంటూ ఈరోజు పార్టీని పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి సోదరులారా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముసిగేసుకొని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి అక్రమాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ ప్రశ్నించడం జరిగింది.